అధికారం పోయింది. అది పోగానే గెలిచిన ఎమ్మెల్యే కూడా గోడ దూకేశారు. దీంతో ఆ పార్టీకి కంచుకోట లాంటి జిల్లాలో ఆ నియోజకవర్గంలో పరిస్థితి డిఫరెంట్ గా మారిపోయింది. క్యాడర్ ఫుల్, లీడర్ నిల్ అన్నట్టుగా తయారైంది. దిశానిర్దేశం చేసే నాయకుడు లేక దిక్కులు చూస్తున్నారట కార్యకర్తలు, నేతలు. పోనీ ఓ లీడర్ ని చూసి బాధ్యతలు అప్పగిద్దామని అధిష్టానం భావిస్తే సదరు నేత ఉన్నా లేనట్టే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఇంతకీ ఆ పార్టీ ఏది, ఎందుకే పరిస్థితి, అసలు ఇదంతా ఎక్కడ జరుగుతోంది? పటాన్ చెరులో కారును నడిపేదెవరు? హ్యాట్రిక్ కొట్టిన చోట ఎందుకీ దుస్థితి? మహిపాల్ రెడ్డిని రీప్లేస్ చేసే నేతలు లేరా? హరీష్ ఇస్తున్న మనోధైర్యం సరిపోవడం లేదా? ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇటు గ్రేటర్ హైదరాబాద్ కు మధ్య వారధిలా ఉంటుంది పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం. 2023 ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ మెజార్టీ స్థానాలు గెలిచి, ఇటు గ్రేటర్ పరిధిలోనూ మెజార్టీ స్థానాలు గెలిచి పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్ పటాన్ చెరులోనూ జెండా ఎగరేసింది. అందుకే ఓడినా తనదే పైచేయి అన్నట్టుగా జిల్లాలో ఇన్నాళ్లు తన హవా కొనసాగిస్తోంది బీఆర్ఎస్. పటాన్ చెరు నియోజకవర్గంలో మాత్రం ప్రస్తుతం పరిస్థితి కనిపించడం లేదు. మినీ ఇండియాగా పేరొందిన చోట, ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడుగా ప్రసిద్ధికెక్కిన చోట వరుసగా విజయాలు సాధించిన పార్టీకి ఇప్పుడు సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. 4 లక్షలకు పైగా ఓటర్లున్న ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడితే తొలిసారి తప్ప తర్వాత మొత్తం గులాబీ గాలే వీచింది. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా గులాబీ కండువా వేసుకుని హ్యాట్రిక్ విజయాలు సాధించిన గూడెం మహిపాల్ రెడ్డి మారిన రాజకీయ పరిణామాలతో పాటే కండువా మార్చేసి అధికార కాంగ్రెస్ లో చేరిపోయారు. తర్వాత నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు సరైన నాయకుడే లేకుండా పోయారు. క్యాడర్ లేదా అంటే బలగం దండిగానే కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా అది అనుకున్నంత సక్సెస్ కావడం లేదట. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారట. దీనికి కారణం బలమైన నాయకత్వం లేకపోవడమే అన్నది పార్టీ వర్గాలు చెప్తున్న మాట. పరిస్థితి గమనించిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పటాన్ చెరు నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏ కార్యక్రమం అయినా తానే స్వయంగా ఇక్కడికి వచ్చి కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన పాల్గొన్న ప్రతి కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవుతుండగా ఆయన గైర్హాజరవుతున్న చోట మాత్రం తూతూ మంత్రంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. దీంతో పరిస్థితిని గమనించిన అధిష్టానం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆదర్శ రెడ్డిని నియమించింది. పార్టీ ఫుల్ స్వింగ్ లోకి వస్తుందనుకుంటే పరిస్థితిలో ఏమాత్రం తేడా కనిపించడం లేదట. బాధ్యతలు చేపట్టిన ఆదర్శ రెడ్డి ఉన్నారా లేరా అన్నట్టుగా వ్యవహరిస్తుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత భూపాల్ రెడ్డి సోదరుడి కుమారుడు కావడంతో ఆదర్శ రెడ్డి ప్రభావం నియోజకవర్గంలో కొద్దో గొప్ప ఉంటుందని హైకమాండ్ భావించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదని తెలుస్తోంది. వైపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్ని స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నద్ధం చేస్తున్న హరీష్ రావు ఇప్పుడు పటాన్ చెరు నియోజకవర్గంలోనూ స్వయంగా రంగంలోకి దిగారట. ఆదర్శ రెడ్డితో అనుకున్న స్థాయిలో పార్టీ బలోపేతం జరిగేలా లేదని గ్రామ స్థాయి నాయకులతోనూ హరీష్ రావే స్వయంగా మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నారట. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలని దిశానిర్దేశం చేస్తున్నారట. రాష్ట్ర వ్యాప్త పార్టీ వ్యవహారాలతో బిజీగా ఉండే హరీష్ రావును ప్రతి చిన్న విషయానికి కలవడం పటాన్ చెరు నాయకులకు ఇబ్బందిగా మారిందట. అందుకే ఇక్కడ బలమైన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమిస్తే తామే ముందుండి పార్టీని నిలబెడతామని చెప్తున్నారట. ఏ ఎన్నికలైనా సిద్ధమే గానీ మాకు లీడర్ని ఇవ్వండి చాలు అంటున్నారట. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకుంటే ఇక్కడ ఉప ఎన్నికలు ఖాయమనే ప్రచారం ఓవైపు, ముంచుకొస్తున్న స్థానిక ఎన్నికలు మరోవైపు వెరసి పటాన్ చెరులో గులాబీ సేనకి ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురుగాబోతోంది. ఇదే సరైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతున్న క్యాడర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని హైకమాండ్ పెద్దల్ని వేడుకుంటోందట. ఇన్ఛార్జి విషయంలో ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదంటూ హెచ్చరిస్తోందట.